చంద్రబాబు అప్రజాస్వామిక అరాచకవాది అంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకొని రాజకీయాలు చేసే వ్యక్తి కాదు అని దుయ్యబట్టారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాత్ర వేస్తూ చంద్రబాబు పరితెగింపు రాజకీయాలపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ కుటిల రాజకీయాల్ని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు దాడులు, దౌర్జన్యాలు చేసి వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారు అనడానికి మరోమారు రుజువులు కనిపిస్తున్నాయన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాత్ర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెకింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలన్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు జగన్. వందల మంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని బైండ్ ఓవర్ చేశారని మండిపడ్డారు. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని వారిని కూడా బైండ్ ఓవర్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నారాయన. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగ్లు దాడి చేశాయన్నారు జగన్. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారని, అడ్డుకోబోయిన పెళ్లివారని శ్రీకాంత్, నాగేష్, తన్మోహన్ రెడ్డి తదితరులపైన దాడికి దిగారని మండిపడ్డారు. ఆగస్టు 6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లె వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేశారని దుయ్యబట్టారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. తప్పు చేసిన వారిని అరెస్టు చేయాల్సింది పోయి ఈ నెల 6న మధ్యాహ్నం 3:30 వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసు పెట్టారని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు జగన్. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోగా జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి బాధితుడైన వేల్పుల రాము సహా మరో 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. పోలింగ్ రోజున మరింత మందిని నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 8న వైఎస్ఆర్సీపీ నాయకుడిని బెదిరించి, భయపెట్టి తమ వైపుకు లాక్కుని అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఫైర్ అయ్యారు. తప్పుడు కేసు పెట్టి దాని ఆధారంగా వైఎస్ఆర్సీపీ నేతలు రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు వైఎస్ఆర్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల్లో పోలింగ్ బూత్లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేయాలంటే 2 గ్రామాల ప్రజలు 2 కిలోమీటర్లు, మరో 2 గ్రామాల ప్రజలు 4 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేయడానికి వెళ్లనివ్వకుండా బెదిరించడం, భౌతిక దాడులకు దిగడం ద్వారా ఓటింగ్ను తగ్గించాలని చూస్తున్నారని, బూత్లను ఆక్రమించుకుని రిగ్గింగ్కు కుట్ర చేస్తున్నారని నిప్పులు చెరిగారు జగన్. ఇక ఎన్నికల పోలింగ్ రోజున అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడి చేసి వారిపై దాడులకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు జగన్. లైవ్ వాహనాల్ని, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసం చేయడానికి టీడీపీ గ్యాంగ్లు ఇప్పటికే తిరుగుతున్నాయన్నారు. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలంటూ ట్వీట్ చేశారు. అయినా దేవుడి మీద, ప్రజల మీద నమ్మకం ఉందని, అంతిమంగా ధర్మమై గెలుస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు జగన్.